సచిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టకారిణే నమో వేదాంతవేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జభాస్కరం వందే శమాదినిలయం మునిం సహస్రమూర్తేః పురుషోత్తమస్య సహస్రనేత్రాననపాదబాహోః సహస్రనామ్నాం స్తవనం ప్రశస్తం నిరుచ్యతే జన్మజరాదిశాంత్యై. పేజ్ నంబర్ 31. ప్లీజ్. మరీచిర్దమనోహంసః సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభః పద్మనాభః ప్రజాపతిః. 189. మరీచిః. మరీచిః అంటే తేజస్వినామపి తేజస్త్వాత్ మరీచిః. తేజస్వినాం అపి తేజస్త్వాత్ మరీచిః అంటే తేజోవంతులలో తేజోవంతుడు. అంటే హీఈస్ ద బ్రిలియన్స్ ఆఫ్ ద బ్రిలియంట్ పీపుల్. తేజోవంతులు అంటే ప్రతిభావంతులు అని అర్థం ఈ ప్రపంచంలో. తేజం అంటే ప్రకాశము లేదా ప్రభావము తేజ అంటే. కాబట్టి ప్రకాశం కలిగినటువంటి వాళ్ళు అంటే ప్రభావం కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఈ ప్రపంచంలో. వాళ్ళల్లో అధికమైనటువంటి తేజస్సు ప్రభావం కలిగినటువంటి వాడు కనుక మరీచిః. తేజస్వినాం అపి తేజస్త్వాత్ మరీచిః. అది అంటే ఇప్పుడు తెలుసుకున్నాం తేజం అంటే ప్రకాశము లేదా ప్రభావము అని మనం తెలుసుకున్నాం కదా. ఈ ప్రకాశము ప్రభావం అనేది చాలా చోట్ల మనకు కనపడతా ఉంటుంది, చాలామందిలో కనపడతా ఉంటుంది. కానీ ప్రధానంగా ఈ యొక్క నామంలో ఏమిటంటే ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రకాశం మీకు గోచరించినా, ఎవరిలో ఏ విధమైనటువంటి ప్రభావం మీకు కనిపించినా అది భగవంతుని యొక్క ప్రకాశంగా, భగవంతుని యొక్క ప్రభావంగా మనం దర్శించడానికి అలవాటు పడాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందువల్ల మనకు గీతలో కూడా వస్తుంది తేజస్వినామహం అని. ఏది విభూతి యోగంలో తేజస్వినాం అంటే తేజస్సు కలిగినటువంటి వాళ్ళలో అహం తేజః, నేను కేవలం తేజస్సునే అని చెప్పాడు. అంటే ఎక్కడ ఏ విధమైనటువంటి వైభవం గోచరించినా కూడాను దానిని భగవద్విభూతిగా మనం దర్శించడానికి అలవాటు పడాలి. ఇది జరిగిన తర్వాత జీవితంలో ఎంతో మార్పు వస్తుంది. ఏమొస్తుంది స్వామీజీ మార్పు అంటే ఈ విష్ణు సహస్రనామంలో ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సినదే. వీటి అర్థాలు చెప్పేటట్లయితే చాలామంది చెప్తారేమో, ఎంత చెప్తారేమో నాకు తెలియదు. కానీ ప్రధానంగా ఇక్కడ జరిగేటువంటి ఉపన్యాసాల అర్థం ఏంటంటే ప్రతి నామం మన జీవితాన్ని ఒక మలుపు తిప్పుతుంది. అట్లా
అందువల్ల 1000 నామాలు అయ్యేటప్పటికీ మనలో ఎంతో వైభవం కనిపించాలి. భగవద్ విభూతి అంతా కూడా గోచరం కావాలి. అది కాబట్టి మనలో వైభవం ఉండొచ్చు, ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి ఉంటుంది నాయన. కానీ ఆ వైభవం ఉన్నప్పుడు మనిషిలో ఏం జరుగుతుందో తెలుసా? అహంకారం పెరుగుతుంది. ఇది వచ్చిన బాధ. ఎప్పుడైతే తనలో ఒక వైభవం కనిపిస్తుందో, ఒక గొప్పతనం కనిపిస్తుందో, వెంటనే అహంకారం బయలుదేరుతుంది. ఇది ఈ వైభవం ఏదైతే ఉందో ఇది భగవంతుని వైభవము అని ఎవడైనా గుర్తించాడనుకోండి, అహంకారం అణిగి దాని స్థానంలో నమ్రత ప్రారంభమవుతుంది. చూసారా? అంటే ఏది మనలో గోచరించినా కూడా మనకి ఇది గొప్ప అని అనిపించదు. లేకపోతే ప్రతి చిన్న విషయంలో తొంగి చూస్తుంది. ప్రతి చిన్న విషయంలో అర్థమైతే భజన చేస్తూ ఉంటే కూడా వాళ్ళు బాగా చేశారా, నేను బాగా చేశానా అని అహంకారం ఎత్తుంది తల. అర్థమవుతుంది. కాబట్టి ప్రతి విషయంలో ఎక్కడెక్కడైతే మనలో వైభవం గోచరిస్తూ ఉంటుందో ఇది భగవంతుని యొక్క విభూతి అనేటువంటి భావన కనుక మనకు కలిగితే, అందుకనే తేజస్వినామహం, తేజస్సు కలిగిన వాళ్ళల్లో నేను తేజస్సు అని పరమాత్మ చెప్పడానికి ఆధారం ఏంటంటే ముఖ్యంగా దాని యొక్క అంతర్భావం. అంటే మనలో ఏ గొప్పతనం ఉండినా, ప్రతి మనిషిలో ఏదో ఒకటి ఉంటుంది ఆయన గొప్పతనం. ఎవరికి తెలియకుండా దొంగతనం చేసే గొప్పతనం కూడా ఒకళ్ళు ఉంటుంది. అది వాళ్ళలో ఉండే గొప్పతనం. నన్ను చేయమంటే పట్టేస్తాడు. కానీ ఏదైతే మనలో ఉందో అది ఆ వైభవం అనేటువంటిది కేవలం పరమేశ్వరుని యొక్క విభూతే కానీ నాది కాదు అనేటువంటి భావన కనుక మనం గ్రహిస్తే వెంటనే ఇంకా ఏ విషయంలో కూడా అహంకారం తొంగి చూడదు. నేను అనేది రానే రాదు. అహంకారం తొంగి చూడదు. ఒకటి, నమ్రత పెరిగిపోతుంది. రెండు, నమ్రత. కాబట్టి రెండు ప్రధానమైన విషయాలు ఈ మరీచిహలో ఏమిటంటే, ఒకటి అహంకారం నిర్మూలింపబడ్డం, రెండవది ఈశ్వర స్పృహ. అంటే ఏ వైభవం అయినా కూడా భగవంతుని యొక్క వైభవమే అని గుర్తించగలగడం, ఈశ్వర స్పృహ. ఈ రెండు వస్తాయి. అంటే స్వామీజీ మన వైభవాలు మనవి కావా? ఉంటాయి, కాదనడం లేదు. మనలో వైభవాలు ఉంటాయి, అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అండర్స్టాండ్? మన వైభవాలకి భగవంతుని యొక్క వైభవానికి ఏంటంటే, మనలో ఉండేటువంటి వైభవం అది ఏదైనా కానీ అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. భగవంతుల్లో సదా ఉంటుంది, సదా ఉంటుంది. ఇప్పుడు ఉంటుంది, ఇప్పుడు లేదని చెప్పడానికి అవకాశం లేదు. ఇది ఆయనకి మనకు ఉండేటువంటిది. ఒలింపిక్స్లో తీసుకోవచ్చు మెడల్, కానీ ఎప్పుడు తీసుకుంటాడని చెప్పలేం. మీకు పేరెందుకు నేను చెప్పడం, కానీ గొప్ప ప్రపంచంలో పేరుగాంచినటువంటి వెయిట్ లిఫ్టర్ చాలామందికి తెలిసే ఉంటుంది. చివరి దశలో ఆయన మీద ఈగలు ముసురుతూ ఉంటే ఇట్లా అనలేకపోయాడు. అర్థమవుతుంది? వెయిట్ లిఫ్టర్ ప్రపంచంలో అంటే ఆయనంత బరువు ఎత్తేటువంటి వాళ్ళు లేరు. అటువంటి వాడు ఒకప్పుడు అంత వైభవంగా ఉండి, అంత తేజస్సుతో ఉండి ఆ మెడల్స్ అందుకున్నటువంటి వాడు, పథకాలు అందుకున్నటువంటి వాడు ఇప్పుడు చివరి దశలో ఈగలు ముసురుతూ ఉంటే ఇట్లా అనలేకపోయాడు. అది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను అంటే, మనలో ఉండేటువంటి వైభవాలు ఇట్లా ఉంటాయి. బ్రహ్మాండంగా పాట పాడేవాళ్ళు ఉంటారు. ఒక దశలో వృద్ధాప్యంలో అసలు నోరు తెరవలేని పరిస్థితి ఉంటుంది. చూసారా? ఒకప్పుడు వైభవం అది, ఇప్పుడేది లేదు. అట్లాగే బ్రహ్మాండంగా నృత్యం చేసేవాళ్ళు ఉంటారు. ఒక దశలో వాళ్ళకు పాపం కాళ్ళు కదలవు, ఎన్నో ప్రాబ్లమ్స్. అక్కడ వాళ్ళు వీక్ అయిపోతూ ఉంటారు. ఇది కానీ భగవంతుడిది అట్ట కాదు. భగవంతుడిలో ఏ వైభవం అయితే మీకు గోచరిస్తుందో చివరి వరకు, ఇప్పుడు రాముడు ఉన్నాడంటే రాముడిలో ఉండేటువంటి వైభవం చివరి వరకు ఉంది. కృష్ణుడు ఉన్నాడంటే కృష్ణుడిలో ఉండేటువంటి వైభవం సదా ఉంటుంది. అది వాళ్ళకి మనకు భేదం గనక తేజస్వినామపి తేజస్వాత్ మరీచి అహం, నేను తేజస్వినామహం, తేజస్వినాం అహం తేజ. కాబట్టి ఆ వైభవాలు ఎవరెవరిలో ఉన్నాయో ఆ వైభవాలు నావే అని గనక వాళ్ళు గుర్తించగలిగితే వాళ్ళ జీవితం హాయిగా ఉంటుంది. ఇది చిన్న పదం కదా నాయన, మరీచి. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఏమో మీకు అర్థమయ్యేటట్టు కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇంకెక్కడైనా మనకు అహంకారం కదులుతుందే? చెప్పండి.
కదలుతుంది? కదలనే కదలు. ఇప్పుడు డబ్బు ఉంటుందని వాడి దగ్గర, వాడికి అహంకారం, నాకు ఇన్ని కోట్లు ఉన్నాయని. వాడికన్నా మించిన కోట్లు ఉండేవాడు లేరు ఈ ప్రపంచంలో. రేపు అవి పోతే, అవి ఉన్న వీడు గనక బలహీనమైపోతే. అందుకని ఏది మనకు ఉండినా అది మనది కాదు అనుకోవాల్సిన అవసరం లేదు. అది మనదే, కాకపోతే అది భగవంతుని యొక్క వైభవం అనేది కనుక గుర్తించగలిగితే మనలో అహంకారం దూరమైపోద్ది. ఈశ్వర స్పృహ, పరమేశ్వర స్పృహ, అవేర్నెస్ ఎప్పుడు భగవంతుడే జ్ఞాపకం వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. దట్ ఈజ్ మరీచిహి. నెక్స్ట్ 190 దమనః. చూచారా? దమనః అంటే స్వాధికారాత్ ప్రామాద్యతి ప్రజా దమయతి. స్వాధికారం. ఇప్పుడు మనలో ఏదైతే ఉందో, మనకి ఏదైతే ఉందో అది ఏదైనా కావచ్చు, అది మన స్వాధికారం, మనం నిర్వర్తించాల్సినటువంటి కార్యం అది. స్వాధికారాత్ ప్రామాద్యతి ప్రజా దమయతి. అది ఉన్నప్పుడు అది ఎవరైతే నాకు ఇది ఉంది అని ఒక ప్రమాదాన్ని తెచ్చుకుంటారో దాన్ని దమయతి శిక్షించేవాడు అని అర్థం. ఒకవేళ కనుక ఇంతకుముందు మనం చెప్పినట్టుగా మనలో అహంకారం ఉండడానికి అవకాశం లేదు, ఈశ్వర స్పృహ ఉండాలి. అలా కాకుండా తను ఎక్కడైతే నియమించబడ్డాడో అది ఆడ స్వాధికారాత్. ఇప్పుడు అనేక జన్మల్లో మనం చేసుకున్నటువంటి కర్మఫలాల యొక్క విశేషం వల్ల మనం పుడతాం. అది మనం నెరవేర్చాల్సినటువంటి కార్యక్రమం అది. నేను ఆశ్రమంలో ఉన్నాను, ఆశ్రమంలో నేను చేయాల్సిన పని చేయాలి, నాకు ఆరోగ్యం బాగున్నా లేకున్నా చేయాలి. ఇది స్వాధికారం. దీన్ని గనక నేను తప్పితే ప్రమాద్యతి, దీనికి గనక ప్రమాదం వాటిల్లిందంటే దాన్ని దండించేటువంటి వాడు ప్రజాహ, అటువంటి ప్రజల్ని దమయతి అంటే విధులు నిర్వర్తించనటువంటి వాళ్ళని, వాళ్ళు చేయవలసినటువంటి స్వాధికారాత్ విధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరైతే ఆచరించకుండా ఉంటారో అటువంటి వాళ్ళని దండించేవాడు పరమాత్మ. ప్లీజ్, అర్థమైందే? కానీ దీంట్లో ఇంకొక రహస్యం ఉంది. కేవలం దండించేవాడే కాదు ఆయన, దయ చూపేవాడు కూడా. ఇది లోతు. ఎందుకని దండించడం అనేటువంటిది ఎట్లాగైతే ఆయనకి ఒక అధికారంగా నీ మీద ఉందో, నిన్ను రక్షించడం కూడా ఆయన అధికారంగా ఉంది. ఎప్పుడు నీ మనసు కనుక ఆయన మీద లగ్నమై ఉంటే. కాబట్టి ఇది దయ. ఇది ఏ విధంగా ఉంటుంది అనేది మనం చెప్పలేం. నాకు తెలిసి ఒక వ్యక్తి బాగా భక్తి చేసుకుంటూ ఉండేవాడు. ఏ సత్సంగాలకి వాటికి వీటికి వెళ్ళేవాడు. ఒక దశలో దేవుడు లేడు అనేటువంటి నిర్ణయానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అని ఆలోచిస్తే దానికి కారణం ఉంది. ఆయనకి ఆస్తి ఉంది, ఒక్కగానొక్క పిల్లవాడు, వాడికి క్యాన్సర్ వచ్చింది. సరేనా? అన్ని హాస్పిటల్స్, పెద్ద పెద్ద హాస్పిటల్స్ చూశాడు, ఎంతో డబ్బు ఖర్చు పెట్టాడు, అంత అయింది. కానీ చివరికి ఆ పిల్లవాడికి ఉండేటప్పుడు అతను వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఇంకా లాభం లేదంటున్నారు డాక్టర్సు, ఇంకా నాకు మిగిలింది భగవంతుడు ఒక్కడే గనక నేను వెంకటేశ్వర స్వామి కొండకి వెళ్ళి ఆయనకి మొక్కుని వస్తాను అని పోయాడు. అక్కడికి ఉదయం 10:15 లోపలికి పోయాడు. దర్శనం అవుతా ఉంది, పిల్లవాడు ఆ టైంలోనే చచ్చిపోయాడు. 10:15 వీడు చచ్చిపోయాడు ఇక్కడ. ఇంకా ఆయన బయటకు వచ్చి పోయింది, ఇన్ఫర్మేషన్ పోయింది, పిల్లవాడు చచ్చిపోయాడని. ఎన్ని గంటలంటే 10:15. అప్పుడే కదా నేను దర్శనం చేసుకున్నాను. చిన్నప్పటి నుంచి ఎవరినైతే నమ్ముకున్నాను, ఎవరి మీదైతే హృదయం పెట్టుకొని జీవించాను, అటువంటి పరమేశ్వరుడు నా బిడ్డని అదే టైములో, ఆయన నేను దర్శించే టైంలోనే ఆయన తీసుకెళ్ళాడు అనే ఉద్దేశంతో అక్కడి నుంచి విచిత్రమైనటువంటి ఆలోచనలు కదిలి, మనిషి కదా వచ్చిన బాధ ఇది. అతను నాస్తికుడుగా మారిపోయాడు. ఇంకా అక్కడి నుంచి దేవుడికి దండం పెట్టేది లేదు, ఇంట్లో కూడా ఎవరు పూజ చేయడానికి లేదు, అట్లా ఇట్లా. ఒక్కసారి అతను మిత్రుడు, మంచి భక్తుడు అతను, నేను వాళ్ళ ఊర్లో యజ్ఞం చేయడానికి వెళితే అతన్ని నా దగ్గరికి తీసుకొచ్చాడు. చాలా కష్టపడి ఒప్పించి తీసుకొచ్చాడు. ఏంటి విషయం ముందుగా చెప్పాడు నాకు, ఇది స్వామీజీ విషయం అని. సరే తీసుకోనరా, ప్రయత్నం చేస్తాం, ఏముందని. తీరా వచ్చిన తర్వాత నా దగ్గర కూర్చొని ఏడుస్తూ, నేను ఇంతగా నమ్ముకున్నటువంటి వెంకటేశ్వర స్వామి
ఆ సమయంలోనే నేను ఆయన్ని దర్శిస్తున్నప్పుడే నా బిడ్డను తీసుకెళ్ళాడు కాబట్టి భగవంతుడు లేడని నేను చెప్పిన. ఏమో నీ అభిప్రాయం అది కావచ్చు నాయన, నేను కాదని అనడం లేదు, కానీ నాకు అనిపిస్తుంది అక్కడే ఉన్నాడు భగవంతుడని. అది అక్కడ జరగడంలోనే భగవంతుడు ఉన్నాడని నాకు అనిపిస్తుందని. ఎట్లాగా స్వామీజీ అని అడిగాడు అతను. అప్పుడు చెప్పాను, చిన్నప్పటి నుంచి నమ్ముకున్నావు కదా భగవంతుడిని, అబ్బాయి క్యాన్సర్ వచ్చింది కదా, ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఎలాగైనా రావచ్చు, కానీ అబ్బాయికి వచ్చింది. అది అతని కర్మఫలం కాదా? నీకు వేదాంతం అర్థమైందే? కర్మఫలం కాదా? మరి కర్మఫలాన్ని ఇచ్చేది ఎవరు? పరమేశ్వరుడు కదా. ఏమో నేను అనుకుంటున్నా ఆ రోజు ఉదయం కాకుండా మరుసటి రోజు ఉదయం చనిపోయి ఉండేవాడేమో పిల్లవాడు ఊరికే. కానీ ఆ రోజే ఎందుకు చచ్చిపోయాడంటే నువ్వు చిన్నప్పటి నుంచి అంత భక్తితో ఉన్నావు గనక. అటువంటి నీవు ఆయన దగ్గరకు వచ్చి దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు నీ కన్నీళ్ళని చూచి కరిగిపోయి వెంకటేశ్వర స్వామి కలవు వెంకటనాయక కరిగిపోయి ఏమనుకున్నాడంటే, అయ్యయ్యో ఎట్లాగూ రేపో ఎల్లుండో చచ్చిపోతాడు కదా, ఈ లోపల ఆ బిడ్డ బాధపడుతూనే ఉండాలి కదా, వాడి యొక్క కర్మఫలంగా వాడికి క్యాన్సర్ వస్తే ఇతను చేసుకునేటువంటి పూజా ఫలం ఏదైతే ఉందో, నన్ను స్మరించడం ఏదైతే ఉందో, దీని ఫలితంగా ఆ పిల్లవాడిని ఇప్పుడే నేను తీసుకెళ్ళిపోతాను అని అనుకుని భగవంతుడు తీసుకెళ్ళాడయ్యా. అసలు నువ్వు గనక పోకుండా ఉండుంటే ఆ పిల్లవాడు ఉండుండేడేమో. కాబట్టి ఎంతకాలం నీ బిడ్డ నీకంత ప్రేమ ఉంది కదా, అతను కష్టపడ్డం నీకు ఇష్టమా? అతను దుఃఖపడ్డం నీకు ఇష్టమా? ఇంకా 4 రోజులు ఇట్లాగే ఉండడం నీకు ఇష్టమా? లేదు స్వామీజీ అని. అందుకే భగవంతుడు తీసుకెళ్ళాడయ్యా. ఆయన్ని అర్థం చేసుకునే శక్తి నీకు నాకు ఉంటే ఎంతో పెద్దోళ్ళం అయిపోయేవాళ్ళం అని చెబితే ఆ రోజు నుంచి అతని మనసు మార్చుకొని పూర్వం కన్నా ఎక్కువగా భక్తిలో ఉండడానికి కారణమైంది. ఇప్పుడు కూడా ఉండాడు అతను, మన సత్సంగంలోనే ఉండాడు. ఎందుకు చెప్తున్నాను అంటే అర్థం చేసి భగవంతుడి యొక్క దయ అది. కాబట్టి దండించేవాడు, నువ్వు దారి తప్పినప్పుడు దండించేవాడు భగవంతుడే. అట్లాగే నువ్వు కనుక దారిలో ఉంటే నీకు దయ చూపేవాడు కూడా భగవంతుడే. అందుకని ఆయన దమనః. నెక్స్ట్